నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి మైమరచ చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది. హలో విజయ్, ఎక్కడున్నావు? బాబుగారు వచ్చిన దగ్గర నుంచి అసలు ఆయన కనబడట్లేదంట. నువ్వు అడుగుతున్నారా? కుమార్ గడి మేడ మీద ఉన్నాను. ఆడుకుంది నాతో జాలి లేని దైవం, పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం. జోరువనలోన ఉప్పునైతి నేనే. బామ్మర్ది ఎలా ఉన్నావు? బావా నువ్వే వచ్చావా? నేనే కలిసేవానిగా. పర్లేదు లేరా, ఒకగానొక బామ్మర్దివి, ఒకడివే ఉన్నావు. కుమార్ గడేటి? బయటికి వెళ్ళాడు బావా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఉంటావుగా కొన్ని రోజులు. ఈ సరైన పండక్కుండు బావా. మేబీ ఉండొచ్చేమో. సరే అంత వదిలే కానీ నాకు స్మాల్ అయ్యరా, ఒకడే తాత ఏం ఎక్కుతుంది? వద్దు బావా, బామ్మరిది బావని చెడగొట్టినట్టు ఉంటది. మా అక్క టార్చర్ నేను తట్టుకోలేను బాబు. బాగానే మాటలు నేర్చావురా. ఇంతకీ తను ఎలా ఉందిరా? తన ఎవరు బావా? తారారా, నీ గర్ల్ ఫ్రెండ్. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు మరి? బావా నా వయసు ఇప్పుడు 24 ఏళ్ళు. అప్పుడే పెళ్ళేంటి? అయినా తార ఇప్పుడు నాతో లేదు. వదిలేసిందా? వదిలించేసుకున్నాను బావా. తన పేరుకులానే తన జీవితం కూడా వెలగాలంటే నేను తనతో ఉండకూడదు. ఏమైంది బామ్మర్ది? ఏమైనా ప్రాబ్లమా? నేనే ఒక పెద్ద ప్రాబ్లం బావా. బావా మా ప్రేమ ఆ ఆకాశం లాంటిది. తను ఆ నక్షత్రాల మధ్య అందమైన చందమామ. నేను అమావాస్య లాంటిని బావా. నా చీకటితో తన వెలుగుని కమ్మేస్తాను. కాలేజీలో చూశాను, ప్రేమించాను. బాధ్యతలు తెలియని వయసు. బాగా తిరిగాం. తను ఎంత అందంగా ఉంటుందో ఆ రోజులు కూడా అంతే అందంగా ఉండేవి బావా. పెళ్ళి, పిల్లలు, వాళ్ళ పేర్లు. ఇలా చాలా ఊహించేసుకున్నాం. అంతా బాగానే ఉంది కదరా, మరెందుకు విడిపోయారు? విడిపోయాం అని అనను బావా. తన సంతోషం కోసం తననే వదిలేసుకున్నాను బావా. తాళి కట్టేటప్పుడు, అదే పెళ్లి జరిగే సమయంలో, మనకు కాబోయే భార్య చేయి పట్టుకొని అగ్ని సాక్షిగా జీవితాంతం నేను నీకు తోడుంటాను, చివరి దాకా నీ కళ్ళ నుండి కన్నీటి బొట్టు కూడా రానివ్వను అని ప్రామిస్ చేస్తాంగా. ఆ ప్రామిస్ని నేను ఎక్కడ నిలబెట్టుకోలేమనే భయంతో తనకు దూరం అయిపోయా. బామ్మర్ది ఏమైనా ప్రాబ్లమా? అప్పులు ఏమైనా చేసావా? చెప్పరా, నేను చూసుకుంటాను. లేదు బావా, అలా ఏం లేదు. తారా కన్నా ముందే నేను సినిమాని ప్రేమించా. ఏ ఫిలిం బై విజయ్ చైతన్య అనే దాన్ని పిచ్చిగా ఇష్టపడ్డా. ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ ఒక్క అవకాశం కూడా నా మొహం చూడట్లేదు బావా. అసలు నా ప్రయత్నంలో లోపమో లేక నా ప్రయత్నమే లోపమో ఏమీ అర్థం కావటం లేదు బావా. మరి ఇంకేమరా,
శుభ్రంగా ఏదైనా పని చేసుకో, లేదా నాతో అవుట్ ఆఫ్ వచ్చే డబ్బు సంపాదించు. తారాతో నువ్వు అనుకున్న జీవితం గడుపు. నా వల్ల కాని పని బావా. సినిమా నన్ను పూర్తిగా ముంచేసింది, పైకి తేలలేనంతగా. నా ధ్యాస శ్వాస అన్నీ సినిమానే. సచ్చేలోగా నేను సినిమా తీసేస్తా బావా, నన్ను నమ్ము. నేను నిన్నెప్పుడు నమ్ముతాను రా బామర్ది. ఏది ఆ సిగరెట్ ఇటీ? నా ముందు నువ్వు తాగితే నిన్ను అవమానించినట్టు ఉంటుంది. నేను తాగుతా, నువ్వు మాట్లాడు. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. మీ అక్క చెప్పింది ఇంటికి సమంగా రావట్లేదంట, అమ్మ నాన్నలతో కూడా సమంగా మాట్లాడలేదంట కదా. బావా, అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతకాలనుకోవడం వాళ్ళకిష్టం, తప్పులేదు. కానీ నేను అనుకున్నట్లుగా బ్రతకడం నాకు అవసరం, తప్పదు బావా. మిమ్మల్ని కని పెంచినందుకు వాళ్ళ రుణం ఎలాగరా తీర్చుకుంటావు? బావా, మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన కోసం నా గుండెకాయను ఇలా తీసిచ్చేయగలను. కానీ ఆయన పడుతున్న కష్టాన్ని మాత్రం తీర్చలేకపోతున్నానే. ఆ కష్టాన్ని తీర్చలేకపోతున్నాననే బాధ ఆ ఇష్టం మొత్తాన్ని కప్పేస్తుంది. ఆ ఇష్టం కోపం, చిరాకు ఇలా రకరకాలుగా మారి ఆయనకి నాకు తెలియకుండానే దూరం పెంచేసింది బావా. వాళ్ళ వయసుని దృష్టిలో ఉంచుకోవాలన్నా సరే నువ్వు మారాలి కదరా. మారాలనే ఉంది బావా, కానీ నా వల్ల కావట్లేదే. మా తాత ఇచ్చిన 2 గదుల ఇంట్లో నన్ను మా అక్కని చాలా అపురూపంగా పెంచాడు. నాన్న ఇది కావాలి అని అడిగే లోపే అన్నీ తెచ్చిచ్చేవాడు ఆయనకున్నంతలో. మా అక్క పెళ్ళికి నేను చాలా చిన్నోన్ని, 9th క్లాస్ అనుకుంటా. అక్క పెళ్ళవుతుందన్న ఆనందమే కానీ ఆ పెళ్లి కోసం మా నాన్న చేస్తున్న అప్పు గురించి తెలియని వాడిని. బావకు కట్నం పెట్టాలి 4 లక్షలు, వచ్చిన వాళ్ళకి భోజనాలు 1,00,000, ఆడపిల్లలకు నగలు కొనాలి 3 లక్షలు, పండగలకు పిలవాలి, బట్టలు తీయాలి, పురుట్లు చూడాలి, లక్షలు అప్పు. ఇలా ఓ 10-12 లక్షలు అప్పు చేస్తుంటాడు బావా మా నాన్న. నా ఇంటర్ అయ్యేసరికి ఇంటర్ ఎక్కడయింది, మధ్యలోనే ఆపేశాగా. ఇదే 10-12 లక్షల అప్పు ఉన్నోడికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు బావా. అదే నాలాంటి మిడిల్ క్లాస్ వాడికి నెలకు 12,000తో కుటుంబాన్ని లాగే ఓ తండ్రికి ఆడి కొడుకు జీవితకాలం. ఇప్పుడు ఎంత అప్పు మా నాన్న చేయడానికి గల కారణం నాకు నా కొడుకున్నాడే, వాడు ఏమన్నా చూసుకుంటాడనే ధైర్యం. కానీ ఆ కొడుకో సినిమా పిచ్చోడు, వాడు చదువు మధ్యలోనే ఆపేశాడు, చేతికి ఇంకో పని చేత కాదు అని నా పిచ్చి నాన్నకి తెలియదే. అయినా ఎండ్ ఆఫ్ ద డే నేను చేసే ప్రతి పని, నేను కనే ప్రతి కళ నా తల్లిదండ్రుల సంతోషం కోసమే, వాళ్ళ సుఖం కోసమే. నేనే కాదు బావా, నాలాగే ఎంతో మంది మిడిల్ క్లాస్ కుర్రోళ్ళు ఏదో సాధిద్దామని ఏమీ సాధించలేక, కుటుంబ పరిస్థితి మార్చలేక, నచ్చిన పని చేయలేక, నచ్చని పనిలో ఉండలేక కళలన్నీ కూడా కళల్లోనే చంపేసుకుంటున్నారు బావా. ఎంతో మంది కుర్రోళ్ళు బావా, ఎంతో మంది. ఎంత బాగా ఆలోచిస్తున్నావు కదరా. ఇదేదో అప్పుడే చదువుకొని ఉండాల్సింది కదా. తెలియలేదు బావా, చదువు విలువ తెలియలేదు. ఎప్పుడు కూడా 10th ఫెయిల్ అయిపోయిన సచిన్ కోసం, 9th పాస్ అయిన పవన్ కళ్యాణ్ గారి కోసం, 10th సూపర్ స్టార్ అయిపోయిన సల్మాన్ ఖాన్ కోసం చెప్పిన ఈ సమాజం తెలుగు లిటరేచర్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన త్రివిక్రమ్ గారి కోసం, IIT టాపర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ కోసం ఏనాడు చెప్పలేదే. అయినా ఎదిగే క్రమంలో సరైన దారి చూపేవాడు లేకపోతే జీవితం ఇగో నాలాగే క్వశ్చన్ మార్క్. ఇప్పటికేం కాలేదురా బామ్మర్ది, నాతో పాటు వచ్చే, నేను చూసుకుంటాను. ఈ సినిమాలు అయ్యి మన వల్ల కాదురా. ఇలా చెప్పే అందరినీ నాలా తయారు చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ వాడు గొప్ప కళ కంటే ఎంతసేపు నీ వల్ల కాదు, నీ తోను కుదరదు, నువ్వు చెయ్యలేవు, నువ్వెందుకు పనికిరావు అని అనడమే. అలా అనడం వల్ల వాడు అది ఎలాగైనా సాధించాలని చెప్పి తెలిసి తెలియక తప్పటడుగులేస్తూ జీవితాన్ని నాలాగే చేజారు చేసుకుంటున్నాడు. అదే మీరు రే, నువ్వు అనుకునేది ఏదైనా సాధించగలవు. అది కథ రాసి సినిమా తీసే డైరెక్టర్ అయినా, లేదా బ్యాట్ పట్టుకొని దేశం కోసం ఆడే ధోని అయినా, లేదా ఇంకేదైనా నువ్వు సాధించగలవు. కానీ దానికన్నా ముందు బాగా చదువుకో. చదివే నీకుండే ఆస్తి.
గొప్పగా చదువుకో అని ఎవరు చెప్పడం లేదు బావా. ఒక కొడుకు తన గోలు కోసం చెప్పగానే నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, మూసుకొని చెప్పింది విను. ఇదా పెంపకం. తల్లిదండ్రుల కోరికల్ని పిల్లల మీద రుద్దే తీరు ఇంక మారదా? ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని పాడు చేయాలని ఎవరు చూడరా. పరిగెట్టెళ్ళి పాలు తాగే కన్నా నిలబడి నిమ్మలంగా నీళ్ళు తాగడం బెటర్. మా జనరేషన్కి అంత ఓపిక ఉండదు బావా. గాజు సీసాలం మంచినీళ్ళు పోస్తే దాహం తీరుస్తాం, అదే మందు పోస్తే మత్తెక్కి మృగాలుగా మారుతాం. ఇది కూడా ఓ రకంగా దాహం తీర్చడమే, పోసే పదార్థం బట్టి. అదే పెంపకం, పెంచే తీరును బట్టి మేం పెరుగుతాం. అయినా ఏ కొడుకు కూడా నాన్న నేను తాగుబోతునవుతా, నాన్న నేను టెర్రరిస్ట్ అవుతా, నాన్న నేను అమ్మాయిలు వాడుకొని వదిలేస్తా అని చెప్పడే. వాళ్ళ ఎదుగుదల ఎదగని వెలగని ఎంతో మందికి దారి చూపని. ఇంత చిన్న వయసులో అంత గొప్పగా ఎలా ఆలోచించావురా? లైఫ్లో మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్సే మనల్ని మెచ్యూర్డ్గా మారుస్తాయి బావా. ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడు తారను వదిలేయడం కరెక్టే కదా? కరెక్టే. చివరి మాట బావా, ఇప్పుడు నువ్వు చెప్పినట్లే నేను ఇదే సిచ్యువేషన్లో వెళ్ళి తారాన్ని తీసుకొచ్చేస్తాను. రేపు మాకు పెళ్ళయి ఓ 10-15 ఏళ్ళు అవుతుంది. 2 పిల్లలు కూడా పుడతారు. మడతలు పడుతున్న తన నడుముని, ముడతలు పడుతున్న తన శరీరాన్ని చూసి కూడా మొదటి రోజు కన్నా ఇంకా ఎక్కువగా నేను తనను ప్రేమిస్తాను. కానీ తన కోరికలకు నా దగ్గర డబ్బులు లేక, తన ఆశలకు నా దగ్గర సమయం లేక, ఎందుకు నాతో వచ్చానా అని తన మనసులో ఆలోచన వచ్చిన రోజే నేను బ్రతికున్నా చచ్చినట్లే. ఇదిగో మందు కూడా అయిపోయింది. బామర్ది, ఐ లవ్ యూ రా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఖచ్చితంగా నా కొడుకుని నీలాగే పెంచుతాను రా. నువ్వు పెంచడం ఏంటి బావా, వాడు నా మేనల్డు, అన్నీ నా పోలికలే. పద, అక్కను బిర్యానీ చేయమన్నాను, తిందాం.